జననం నీవే జననివి నీవే గమనం నీవే గమ్యం నీవే. అయితే ఇంకా మిగతా మొత్తం పాడతాను, కానీ ఆ లిరిక్ చూసుకుంటూ పాడాల్సి వస్తుంది, ఎందుకంటే అది కొంచెం పోయిటిక్గా ఉంటుంది. ఇదే జననం నీవే జననివి నీవే, గమనం నీవే గమ్యం నీవే అంటే స్త్రీ నుంచే ఆది మొదలు అన్నీ కూడా, యా ఆది అంతా కూడా. మరి అలాంటి స్త్రీలకి ఈ మధ్య జరుగుతున్న కష్టాలు, బయటకు వస్తున్న కష్టాలు ఇదివరకు లేవని కాదు. ఏమంటారు రవివర్మ గారు, మీకు ఏమనిపిస్తుంది? ఈ పాట పాడారు, ఈ కాలంలో వర్తిస్తుంది అసలు ఈ పాట? ఈ కాలానికి కాదండి, యాక్చువల్గా ఇది నాకు తెలిసి సృష్టి ఆరంభమైనప్పటి నుంచి. ఎందుకంటే ఇక్కడ శారీరక బలం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకనే సపోజ్ ఇప్పుడు ఒక స్త్రీ ఎవరైతే, అంటే మానసికంగా జనరల్గా స్త్రీలు బలం అని చెప్తారు, అయితే పురుషుడు ఏంటంటే శారీరకంగా బలం. కానీ కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఏవైతే విధ్వంసం ఉందో మానసికంగా సరే అది ఓకే, వాళ్ళు తట్టుకోగలుగుతారు, ఎందుకంటే మానసికంగా వాళ్ళు పవర్ఫుల్ కాబట్టి. కానీ ఈ శారీరక బలం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీడు బలవంతుడు కాబట్టి వీడు ఏంటంటే ఒక ఆ మృగంలాగా మీద పడిపోయేసరికి వాళ్ళు దాన్ని వేరు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇదేంటంటే ఎప్పటి నుంచో ఉన్నాయే, కానీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఈ బయటపడ్డ దాంట్లో కూడా ఏంటి, కొన్నే బయటకు వస్తున్నాయి, ఇంకా కొన్ని ఏంటంటే ఈ బలం వల్ల, లేకపోతే ఇంకా ఏమంటారు అంటే బలం అంటే నేను చెప్తున్నా పొజిషన్, ఇట్లా పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, వీటన్నిటి వల్ల ఇంకా చాలా బయటికి రావట్లేదు. అవును. అయితే కాబట్టి ఏంటంటే ఇది ఎప్పుడు ఉండేదే, ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది కూడా, ఎందుకంటే ఇది మారవు, కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఆ దౌర్భాగ్యాలు లేకపోతే ఏంటో కానీ మొత్తానికి అంటే అందుకనే కొన్ని వాటిలో చెప్తారు ఏంటంటే, మీకు మంచి ఎంత అయితే ఉంటుందో మంచి కన్నా చెడు అనేది ఎప్పుడు డామినేటెడ్గా వీలైనంత వరకు అందరినీ చెడు వైపు లాగేట్టుగా ఉంటుందంట, చెడుకున్న పవర్ అది. కానీ ఈ మధ్యకాలంలో మరీ డిస్టర్బింగ్గా లేవు ఇన్సిడెంట్లన్నీ కూడా చూస్తుంటే? అంటే మీరు ఏమవుతుందంటే మీకు అవైలబిలిటీ ఆఫ్ అంటే ఈ అట్లాంటి సినిమాలు ఇది ఇట్లా అంత వల్గర్గా లేకపోతే ఇట్లాంటివి కానీ లేకపోతే ఓపెన్గా ఉండేవి అన్నీ బాగా, లేకపోతే నెట్లో కానీ ఇవన్నీ అందరికీ అంటే ఈజీగా పార్న్ కానీ ఇవన్నీ బాగా అవైలబుల్ అయిపోయేసరికి ఎవరి చేతుల్లో అవి ఉండేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏదైతే మనిషి అట్లాంటి బిహేవియర్ ఉంటుందో దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిపోతున్నాయి ఇవన్నీ. దానివల్ల ఇంకా ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. పైగా పేరుకి ఏంటంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుందండి, మనము కొన్ని అంటే కట్టుబాట్ల పేరుతో కొందరేమో అన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అన్నీ పైకి మాత్రం భగవంతుడు ఇవన్నీ మాట్లాడతారు, మళ్ళీ లోపల మాత్రం మీరు చూస్తే. అందుకే నేను మా బిడ్డతో చెప్తా, బేటా ఏదన్నా ఇట్లా స్కానర్ కనుక తయారు చేస్తే ఎవరైనా ఆ స్కానర్ పెడితే అసలు మనం లోపల ఏమనుకుంటున్నాం పైకి ఎట్లా మాట్లాడుతున్నాం అనేది తెలిస్తే చివరికి కొన్ని విషయాల్లో అరే నువ్వు కూడా ఇట్లా ఆలోచిస్తావా అని నన్ను కూడా అంటావు నువ్వు, అట్లా ఉంటుంది అంటే మనిషి యొక్క తత్వము. అట్లా వీళ్ళంతా ఏంటంటే అట్లా దొరికే వాళ్ళకి అన్నీ బాగా దొరుకుతున్నాయండి, ఈ దొరకని వాళ్ళకి ఏమీ లేక, సో అది వీళ్ళ గ్రహచారం బాలేక ఆ టైంకి వీళ్ళు అట్లా వెళ్ళడము లేదా, అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అందుకని పూరి జగన్నాథ్ గారు అంటారు, మనము ఎప్పుడు ఒక అడవిలో బతుకుతున్నట్టు ఉంటుంది, అంటే అసలు అడవిలో బతుకుతున్నట్టే ఉండాలి, ఇది ఒక అడవే, ఎప్పుడు ఎవరు వచ్చి ఏది దాడి చేస్తారు ఏం చేస్తారు కూడా తెలియదు, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలంటారు. కాబట్టి ఆ జాగ్రత్త కూడా ఈ స్త్రీలకు ముఖ్యంగా చాలా అవసరం అండి, చాలా అవసరం అండి. బట్ ఈ టైంలో ఈ పాట నిజంగా కొంచెం హోప్ తీసుకొచ్చిందండి, ఎందుకంటే ఇది మరి సందర్భం అలా వచ్చింది కానీ, బట్ అదర్వైజ్ ఆల్సో పాట సాహిత్యం, పాట పాడిన తీరాన్ని కూడా బాగుంది. మీకేమనిపించింది పాడుతూ? నాకు అంటే జనరల్గా నేను బాగా కమర్షియల్ సాంగ్స్ పాడతా కదా, ఎందుకంటే నేను ఇంట్రడ్యూస్ అయింది ఒక ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇట్లాంటి పాటతో ఇంట్రడ్యూస్ అయ్యేసరికి ఏంటంటే మాస్ పాటలు ఎవడు పాడతాడు హైదరాబాద్లో అంటే రవివర్మ, అట్లా పేరు రావడం వల్ల నేను ఎక్కువ పాటలు పాడగలిగాను, ఆల్మోస్ట్ ఒక 300 మూవీస్లో 350 సాంగ్స్ దాకా. అయితే దానివల్ల ఏంటంటే నాకు ఆ ముద్ర పడిపోయింది. కానీ నేను అసలు ఇండస్ట్రీకి రావడానికి కానీ నాకు ఒక గుర్తింపు రావడానికి కానీ నేను గురువుగా భావించిన వ్యక్తి మా బాలు గారు. నాకు ఆయనే దేవుడు, ఆయనే గురువు. అంటే అది ఎవరు ఒప్పుకున్నా ఎందుకంటే నేను ఏకలవ్య శిష్యుడిగా ఆయన ఒక్కొక్క పదం ఎలా పలుకుతారు అవే నేను నేర్చుకున్నది ఫస్ట్లో. ఆ తర్వాత నేదునూరి శ్యామకృష్ణ గారి దగ్గర కొంచెం గీతాల వరకు నేర్చుకున్నాను, కానీ మొదటైతే నాకేం రాదు, ఓన్లీ బాలు గారే నా గురువు, ఆయన ఎలా పలుకుతారో నేను అట్లే పాడాలని. సో దానివల్ల నేను అంటే దీంట్లోకి వచ్చాను కదా. వచ్చిన తర్వాత ఏంటంటే మెలోడీ పాడమే నాకు ఇష్టం, బాలుగారు, ఎందుకంటే ఆ మెలోడీస్ అన్నీ బాగా నేను విని 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 పిచ్చోళ్ళగా వినేవాడిని. మల్లెలు పూసే అనే సాంగ్ని నేను క్యాసెట్కి అటువైపు నేను చేయించుకున్నవాడిని. అసలు నేను ఫాస్ట్ బీట్ పాడితే నాకు అసలు పలకదనేవాళ్ళు, అంటే నీకు సెట్ కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఫాస్ట్ బీట్ సింగర్ అయ్యాక ఈ మెలోడీసే నాకు ఇష్టం. అలాంటప్పుడు ఇలాంటి జననం నీవే జననివి నీవే తర్వాత ఇట్లాంటి మెలోడీస్ నాకు వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అబ్బా నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట పాడినా అనిపిస్తుంది. చాలా
హృదయమైన పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఎలా ఉంది రవివర్మ గారు మీకు ఇండస్ట్రీ మ్యూజిక్ పోకళ్ళు ఎలా ఉన్నాయి? ఎలా మీ పాటల ప్రయాణం ఎలా సాగుతుంది? నా పాటల ప్రయాణము ఏదో బాగానే అంటే వేరే రకంగా జరుగుతుంది. అంటే ఎక్కువ ఇండస్ట్రీలో అయితే పాడట్లేదు అంటే నేను పాడనని చెప్పలేదు. నేను కలిసిన ప్రతి సంగీత దర్శకుడిని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చూడకుండా నేను అడుగుతానే ఉంటాను. ఎందుకంటే పాడడం నాకు ఇష్టం అండి. ముఖ్యంగా పెర్ఫామ్ చేయడం ఇంకా ఇష్టం అందరి ముందర. ఎందుకంటే వాళ్ళతో ఆ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా, చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఎందుకనో కొందరు అట్లా పక్కన పెట్టేస్తారండి. అట్లా ఏంటంటే ఇప్పుడు దాదాపు మా సీనియర్స్ని ఎక్కువ ఎవరు పాడించట్లేదు. అవును. సో అందుకనే మేమేందంటే నా జర్నీ నేనే మళ్ళీ చేసుకోవాలని చెప్పేసి నేను ఒక డివోషనల్ ఛానల్, ఇప్పుడు ఈ పాట జననం నీవే అందులో పెట్టారు. అదేమిటో నేను అడగబోయాను. అవునవును, అదే ఆ భజన్ దర్బార్ డివోషనల్ ఛానల్లో పెట్టారు, నా కమర్షియల్ ఉన్నప్పటికీ. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి ఏంటంటే ఒక స్త్రీని ఒక దేవతలాగా చూస్తాం మనం. సో కాబట్టి ఏంటంటే దేవతలాగా చూస్తాము, ఇవన్నీ చాలా మాట్లాడతాం కానీ చెయ్యం. అంతే కదా, మస్తు అంటాం, ఓ స్త్రీ సగభాగము అది అంటాం, కానీ మనకు అసెంబ్లీలో కానీ దాంట్లో 50% ఇయ్యం. ఏమండి, సింపుల్గా ఇంట్లో భార్య కొంచెం ఇండిపెండెంట్గా ఉంటే కూడా ఆమెను నొక్కేసే ప్రయత్నం చేస్తారు. మరి దాన్ని ఏమంటారు చెప్పండి? అదే అందుకే అంటాం కానీ చెయ్యం. అదే కానీ మనం చేయాలని చెప్పేసి నేను అందుకనే దాంట్లో పెట్టిన. సో దేవతలా అంటే అని భావిస్తామని చెప్పకుండా డైరెక్ట్గా అందుకే ఆ ఛానల్ ఎందుకు పెట్టినంటే నేను దేవతలాగానే చూస్తా అని. మీరు చూస్తారైతే ఖచ్చితంగా, మీరు ఎప్పుడు స్త్రీలను కష్టపెట్టను. నేను అందుకనే నేను కూడా ఒకసారి ఒక సందర్భంలో అన్నా, నేను కూడా పులినే కానీ నేను జింక దొరికితే వేటాడనని చెప్పాను. గడ్డే తింటా సచ్చేవరకు, కానీ జింకను వేటాడు. మరి జింక కలిస్తే ఏం చేస్తా అంటే జింకతో కాసేపు ఆడుకుంటాం, లేకపోతే ఒక సినిమా చూస్తా, ఓ పాట పాడతా. ఇప్పుడు జింకతో ఆడుకుంటానంటే రకరకాల తమ్ముళ్ళు ఆడుకోవడం అంటే ఆడుకోవడం కాదు, చిన్నపిల్లలు ఎట్లా ఆడుకుంటారు బొమ్మలతో ఆడుకోవడం. చాయ్ తాగుదాం, ఇసి ఖుషిమే ఒక చాయ్ సారుకి. ఇది బాగుంది. అంటే ఏ టైప్ ఆడుకుంటారని దాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళడం బాగుంటుంది. జింకతో ఆడుకునే రవివర్మ గారు, అంతేగాని చాయ్ తాగుతూ సంపరు దాన్ని గాయపరచను, మానసికంగా కానీ శారీరంగా కానీ అస్సలు గాయపరచను, గడ్డే తిని చేస్తాను నేను. అంతేగాని జింకను దాని పాటికుంటే ఉండనివరైతే ఉండనిస్తాము. ఆ జింక నాతో ఆడుకోవాలనుకుంటేనే, ఆడుకోవడం అంటే అదే ఒక సంతోషకరమైన ఆటలు. ఈ మొత్తం క్లిప్ తీసి నేను విడిగా పెట్టి జింకలు దొరికితే ఆడుతాడంట రవివర్మని పెట్టండి, ఏమన్నా కానీ నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తా. కానీ ఓవరాల్గానండి మీకు ఏమనిపిస్తుంది రవివర్మ గారు, ఈ మిగతా పాటల ప్రయాణం గురించి మాట్లాడేలోపు ఏంది అసలు ఈ రాజ్ తరుణ్ లావణ్య కథ ఏంది, జానీ మాస్టర్ విషయం ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఏమై ఉంటుంది అంటారు? అంటే నాకు తెలిసి ఇప్పుడు ఒరిజినల్గా మనం చూడలేదు కాబట్టి ఒరిజినల్గా తెలియదు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే పురుషుడు ఎట్లయితే కొన్ని అంటే ఇట్లాంటి ఆటవిక ఏమంటారు చేష్టలు ఎట్లయితే చేస్తున్నారో, స్త్రీలు కూడా ఏం తక్కువలు కాదండి చాలా సందర్భాల్లో. ఇప్పుడు సపోజ్ ఒక రీసెంట్గా నిన్న మా కజిన్ ఎవరితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఆ పిల్ల ఇలాగే వీడిని కొట్టి వెనకాల ఏదో పట్టి ఇట్లా ఇట్లా గొర్రెలతో ఇట్లా లాగితే మొత్తం ఇదంతా అంతా గాయాలైనాయట. ఇప్పుడు ఆ పిల్లోడికి ఇప్పుడు వాడు భార్యా బాధితుల సంఘానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు ఒక పిల్లోడు. ఆ పిల్ల అంటే మీరు భయపడతారు అందరూ. ఒక పెళ్ళైన జంటలో ఒక పిల్ల. సో ఇలా అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి కొందరు ఏంటంటే డబ్బులు ఇస్తా అంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక సంగీత దర్శకుడిని ఒక అమ్మాయి పాపము తండ్రి ఆ డబ్బుల ఆశతో ఈ పిల్లని ఎర వేసి ఏం చేశాడంటే, ఈ పిల్లకు కూడా తెలియదు అట్లా ఆయన అట్లా చేయడం, కానీ ఇతన్ని 21 రోజులు జైల్లో ఉంచారు ఏది చేయని నేరానికి. ఇతను ఎంత సిన్సియర్గా ఏం చెప్పాడంటే, ఆ పిల్ల మైనరు 17 years అమ్మాయి వస్తే హైదరాబాద్కి ఏం చేశాడంటే, నువ్వు ఇట్లా రాకూడదు ఇంట్లో చెప్పకుండా తప్పు అని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ విషయం చెప్తున్నారు. అవును, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి పిల్లని పంపించింది తండ్రి ఇతని దగ్గర వర్క్ చేసి ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని అనుకున్నాడు. పాపం అతని దగ్గర అంత డబ్బులు లేవు. ఏం చేశాడు, అట్లా పరిచయం అయితే అంత మాట్లాడడం అంతవరకు చూసిన తర్వాత ఆ పిల్ల ఇతనికి ఇంప్రెస్ అయింది. ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడో, అంటే హైలీ టాలెంటెడ్ అతను. అయిన తర్వాత ఇది నిజమైన సంఘటన. అయితే ఏమైంది, ఆ పిల్ల ఇతని కోసం వచ్చేసింది ఊరికే అక్కడ నుంచి, అంటే మామూలుగా మాట్లాడింది. అట్లా వస్తే ఏం చేశాడంటే, నువ్వు ఇట్లా రాకూడదు తప్పు అని చెప్పేసి వెంటనే కాల్ చేశాడు తండ్రికి, ఇట్లా మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మీరేం కంగారు పడరు, ఇక్కడ హోటల్లో పెట్టని వచ్చి తీసుకెళ్ళండి. సరే అన్నారు. వచ్చారు, తీసుకెళ్లారు, అక్కడ వరకు బాగుంది. పోయిన తర్వాత ఇతను కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు. ఎవరండి ఆ మ్యూజిక్ డైరెక్టరు? పాపం చెప్పండి, పర్లేదు. సాకేత్ సాయిరామ్ 21 రోజులు జైల్లో ఉన్నాడు పాపం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఒక అప్పుడు ఆ పిల్లకి తప్పు కాదు. ఇప్పుడు అతను కరెక్ట్ 100% మీరు అంటే మీ ఫ్రెండ్ కాబట్టి మీకు తెలిసేనా, లేకపోతే ఆ కేసులో రాసిన విషయాలు కానీ ఈ రోజు ఇప్పుడు ఆ సిఐ కూడా సస్పెండ్ అయిపోయాడు, మొత్తం అంతా అయిపోయింది. సో అలా కూడా జరుగుతుందంటారు? చాలా జరుగుతున్నాయి, కానీ ఇలా కూడా జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్, అంటే మామూలుగా ఇట్లా ఎడిటింగ్కి వీటన్నిటికీ ఒకరిని పెట్టుకుందాం అనుకున్నా. అబ్బాయిలు పెడితేనేమో
దమ్ములు కొడతారు. దమ్ములు ఇది ఒకవేళ సిస్టమ్ కూడా అమ్మేసే ఛాన్సెస్ ఉన్నాయి మనం లేనప్పుడు. ఇక అమ్మాయిని పెట్టుకుందామంటే ఇది ఇలాగే సార్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని మళ్ళీ ఏదైనా కేసు పెడితే అని భయం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి బాగా? పర్లేదు ఉన్నాయి. పర్లేదు. అంటే మీ మీద ఎప్పుడైనా కేసు పెట్టి బెదిరించాలంటే మేము ఆ పని చేయొచ్చు అంటారు. చేయొచ్చు. కాకపోతే నాకు తప్పించుకునే అవి కూడా చాలానే ఉన్నాయి. అంతే. ఇది అవతల ఇల్లీగల్గా చేస్తే నాకు కూడా అన్నీ, ఎందుకంటే ఎందుకంటే మీ ధర్మ మార్గాన్ని నమ్ముకున్నారు, స్త్రీని దేవతగా పూజిస్తారు కాబట్టి ఓ స్త్రీ ఉసురు మీకు తగలదు. అది మంచి మాట చెప్పారు. మీ అమ్మాయికి ఇదే చెప్పిస్తుంటారా? ఎంతండి మీ అమ్మాయికి ఏజ్ ఇప్పుడు? మా అమ్మాయి ఏజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. మీలాగే పాడుతుందా? బాగా పడుతుంది. కాకపోతే సిగ్గు ఎక్కువ, షై. అందుకని ఏంటంటే చదువు వైపు ఇట్లా సైంటిస్ట్ అవుదామని ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ షై వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను కూడా బాగా సిగ్గుపడము, నా మీద నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ లేకపోవడము. అసలు నాకు ఇట్లా అంటారు కానీ మీరు సరే ఇందాక జింక అంటే ఏదో ఆడుకోవడన్నా కానీ అసలు నాకు ఎవరన్నా కొంచెం అందంగా ఉన్న ఇట్లా దగ్గరకు వస్తుంటే కథం అసలు మొత్తం ఇట్లా షేక్ అయిపోతుంది, అంత భయం. ఎందువల్ల ఏమో తెలియదు. అందుకనే కదా అసలు నాకు విచిత్రంగా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకోని ఎవరు రారు. అట్లా వచ్చిన వాళ్ళతోనేమో ఇంత భయం అవుతుంది మాట్లాడాలంటే. ఏందో మీ ఆవిడ ఉంటే రారు కదా ఎవరు? ఎలాగో ఆవిడ ఉండడం ఆవిడ లేకపోవడం ఏమి ఉండదు. ఇప్పుడు కిరవాణి గారు ఏమంటారంటే మనసా వాచా కర్మణ అని ఒక సూత్రం చెప్పారు ఆయన. విన్నారా మీరు? ఒకళ్ళు మనసా ఒకళ్ళు వాచా ఒకళ్ళు కర్మనన్నా కాదు కదా? అలా కాదు. ఏం చెప్పారంటే ఎదురుగా వాళ్ళు అడిగితే ఆయన పెద్ద ఆయన ఏంటంటే మీరు మీ దగ్గరకు వచ్చే అమ్మాయిలను కూడా ఇట్లాగే సినిమాలో చూపించినట్టు అట్లే ట్రీట్ చేస్తారా అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారంటే చేయడం అనేది థర్డ్, అది పక్కన పెట్టండి, దానికి ముందు ఇంకో 2 ఉంటే చెప్తా అని చెప్పేసి. ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో పరిచయం చేసరికి వచ్చింది, పైకి మాత్రం బాగా అమ్మాయి ఏముందిరా ఇది కత్తిలా అనుకని నమస్తే అమ్మ కూర్చొని, ఇది లోపల మనసా. ఓకే, వాచ్ అయిందంటే ఆ పరిచయం చేసే వ్యక్తి లేచి ఫోన్ మాట్లాడడం పోయింది అనుకోండి, మీరు ఈ డ్రెస్సులు ఎంత బాగున్నారండి, సూపర్, అసలు మీ కళ్ళు కానీ అసలు చాలా బాగున్నాయి. ఇది వాక్కు. తర్వాత 3 చేయడము, ఇంకా అది తర్వాత విషయం. కానీ ఈ 2 చేయడం కూడా తప్పే. ఈ 2 కూడా చేయని వాళ్ళు ప్రపంచం మొత్తంలో 5-10 ఉంటే ఎక్కువ అని చెప్పాడు. మీరు 5-10లో ఉన్నారా? లేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందు మూలముగా మీరు ఇప్పుడు ఒక విషయం చెప్పారు. ఎస్, అంటే మీరు బేసికలీ మీరు మీ పరిధిలో ఉంటారు, అంతే, గౌరవంగా అంతే పలకరిస్తారు, బాగుంటారు. జింక నా దగ్గరకు వచ్చి ఏదైనా షటిల్ బ్యాడ్మింటన్ ఆడమో, సినిమా చూద్దామా, పాట పాడదామా అంటే తప్ప నేనంతకు నేను మనం షటిల్ బ్యాడ్మింటన్ ఆడదామా, సినిమా చూద్దామా అని అడగను. అలాంటి పులిని నేను. అంతే. అలాంటి గడ్డి తినే పులిని. అంతే. నేను వేటాడను అసలు. గడ్డి తినే పులి ఒకటి, జింకని వేటాడతాయి. ఇవన్నీ thumbnails కి బాగా ఉపయోగపడతాయి చాలా. బట్ అంత ఫ్రాంక్గా మాట్లాడతారు రవి గారు, అంత ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు మీరు. అసలు నేను తలెత్తి చూడను అని చెప్పలేదు. నిజంగా తలెత్తి చూస్తా కదా, చూస్తాము, ఆరాధిస్తాము, అది వేరు. కానీ ఒకరికి హాని చేసి ఇప్పుడు ఇష్టం లేని బలవంతాన్ని ఏ పని చేయకూడదు. బలవంతాన్ని పాట వినిపించడం కూడా తప్పే కదా. అంటే ఇప్పుడు మీరు పాట వినే స్థితిలో లేరండి, ఏదో నేను అద్భుతమైన పాట ఇలాంటిదే ఇంకేదో తయారు చేశా అయితే, కానీ దానికి అదే మీకు ఎక్కడికో వెళ్ళాలి, ఇది అయిపోయింది, మీకు ఇంకెక్కడో ఇంపార్టెంట్ టాస్క్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ లేదు. కాదండి ఇప్పుడు ఈ పాట మంచిది అది అంటే అసలు ఎట్లుంటుంది చెప్పండి, అది బలవంతం తప్పది. సో అంటే బలవంతాన్ని ఒక ఆర్ట్ను చూపించడం కూడా తప్పే. అంతే. కాబట్టి బలవంతాన్ని ఇంకా ఆర్ట్ చూపించడమే తప్పైనప్పుడు మిగతా పనులు ఇంకా తప్పు. సో బలవంతాన్ని తప్పు అట్లాంటి పనులు చేయకూడదు. సో అది బియాండ్ దట్. అయితే నేను ఇట్లా అనుకున్నా, నేను చెప్పేస్తా. కాకపోతే నేనేమంటున్నా అంటే 5-10 నేను ఉండేందుకనంటే ఇప్పుడు లోపల ఒకటి బయట ఉండదు ఇక అనుకుంటే మీరు దయచేసి నా అన్న మాత్రం పిలవద్దు, నాకు ఆల్రెడీ మస్తు మంచి సిస్టర్స్ ఉన్నారని చెప్పేస్తా. అంతే, ఇంతవరకు. ఇంతకు మించి ఉండదు. అంతే. బట్ ఏమొస్తున్నా కూడా జస్ట్ ఆ మాట అంటే అంటే ఒక హ్యాపీ చిలిపి ఫీలింగ్ లో మీరు ఉంటారు అంతే తప్ప చిలిపి ఫీలింగ్ కాదు, హ్యాపీ ఫీలింగ్. చిలిపి అంటే మళ్ళీ వేరే అయిపోతుంది. అది అంతే, హ్యాపీ ఫీలింగ్ లో మీరు ఉంటారు అంతే. ఎవరైనా అంటే ఇప్పుడు నేనేందంటే అందుకే నేను చెప్తున్నా, వేరే వాళ్ళు చెప్పరు. చెప్పాక చాలా మందిని ఇట్లా చూసా, ఏంటంటే అంతా భగవంతుడండి, మనకెందుకండి ఇదంతా అనే లోపల అమ్మ నమస్కారం అని, ఆ నమస్కారాన్ని అమ్మ అని మాట్లాడినోడే మళ్ళీ దగ్గర పిలుచుకొని వాళ్ళని ఎట్లా పడితే అట్లా అంటే ఇట్లా చూసారా మీరు? మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఎక్కడైనా బయట చాలా మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటుందండి. ఇంకా అంటే యాక్చువల్ సినిమా ఫీల్డ్ అని అందరు అంటారు కానీ సినిమా ఫీల్డ్లోనే ఇవి తక్కువ. ఎందుకంటే ఒక ఫేమ్ ఉండడం వల్ల ఇంకొద్ది భయం అట్లాంటివి ఉంటాయి. బయట వాళ్ళకి ఇవన్నీ లేవు. ఏం ఫేమ్ ఏం భయం అండి? జానీ మాస్టర్ విషయంలో ఏమైంది చెప్పండి. జానీ మాస్టర్ విషయంలో ఇప్పుడు మీకు ప్రూఫ్ ఉందా అతను రేప్ చేశాడని? లేదు, నేనేం అంటలేదు. ఆ అమ్మాయి పెట్టిన కేసులు, అభియోగాలు, చర్చల గురించి అంటున్నాను. అదే చర్చలు చాలా చేయొచ్చండి, ఏముంది. ఇప్పుడు ఒకరంట ఒక గాడిదని తీసుకొని పోతుంటే ఒక భార్యాభర్త ఏమన్నారంటే, అరే వీళ్ళకి తెలివి లేదు అసలు, గాడిదని యూజ్ చేసుకోవాలి కదా, బరువులు మోయడానికి ఉందంటే సరే భార్యని ఎక్కిస్తే మళ్ళీ కొంచెం దూరం వేరే బ్యాచ్
పిచ్చోడు వీడు జోరుకా గులాం అంటున్నాడు, భార్యని ఎక్కించి వీడు నడుస్తున్నాడు అన్నారంట. సరే అని భార్యని దింపి వీడు ఎక్కాడు. వీడికి కొంచెమైనా తెలుగు ఉందా, ఆడవాళ్ళని నడిపించి వీడు ఎక్కాడని ఇంకోరు. అట్లా చివరికి ఇద్దరు ఎక్కితే అది గాడిద ఎంత ఉంది, వీళ్ళిద్దరు ఎక్కడం ఏంటి అన్నారు. అంటే మరి ఏం చేయాలి? సో అట్లా అంటానే ఉంటారండి. పైగా ఇప్పుడు మీడియా అనేది ముఖ్యంగా అంటే ఎన్నో సంచలనాలకి, లేకపోతే అంటే ఎందరో జీవితాలు మారిపోవడానికి కారణం అవుతున్న ఒక ప్రధానమైన వేదిక. ఎందుకంటే లేనిది క్రియేట్ చేయడం, నేను ఇట్లా అన్నా అంటే అట్లా ఇక్కడ చేయడం. లేనిది కాదు కదా, లేనిది కాదండి, అంటే ఏదో ఏముందో కానీ ముందు అతను ఓన్లీ ఏంటంటే ఏమంటారు, ఇప్పుడు దోషిగా ప్రూవ్ కాలేదు కదా అతను దోషిగా కేవలం చూడకూడదు అంటారు. అంతే కదా, అది తప్పు. అనుమానమా లేకపోతే అది ప్రూవ్ అయ్యే వరకు తెలియదు అతను. కానీ సీరియస్ విషయాలు ఇలాంటివి బయటికి రావడం మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉందన్నమాట ఒప్పుకోవాల్సిందే అంటారా? ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే కంపల్సరీ. ఒక పవర్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టరో, డాన్స్ డైరెక్టరో, ఎవరో ఒకళ్ళు, కొరియోగ్రాఫర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు, పవర్ లేని ఒక బలహీనురాల్ని కానీ. అయితే నేను ఇప్పుడు జానీ మాస్టర్కి సపోర్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయి తప్పని నేను అనట్లేదండి. ఎందుకంటే నేను స్త్రీ పక్షపాతిని పక్క ఆ విషయంలో. ఎందుకంటే నాకు 4 సిస్టర్స్. నేను గాజువాక పిల్ల నీ సీర ఇప్పలేదా, నా సీర జుట్టలేదా అనే పాడలేదు నేను. అంటే ఆర్పి గారు అన్నారు, ఎందుకు ఈ పాట పాడనంటున్నావు అని. అంటే అంతే అన్నా, నేను ఈ పాట పాడను అంతే. అంత మీకు అబ్జెక్షన్ వచ్చింది అది లిరిక్ తోటి? ఎందుకంటే అప్పుడు మరి నేను పెరిగింది మా అన్న దగ్గర, కమ్యూనిస్ట్ దగ్గర. అతను ఏంటంటే ఇట్లా అసలు ఏమాత్రం ఇట్లాంటివి ఉన్నా అంటే ఈ ఇట్లా బూతు ఏదైనా కొంచెం అంటే డబుల్ మీనింగ్ ఉన్నా పాడకూడదు, అసలు అట్లాంటి సినిమాలు చూడకూడదు, అట్లా పెంచాడు. కాబట్టి ఏంటంటే నేను పాడనన్నా ఇది. అయ్యో పని చేద్దాం రవి, నేను ఒక స్ట్రెచ్ పాడతా, నువ్వు ఒక స్ట్రెచ్ అన్న, గుర్తుందో లేదో కానీ అందుకనే దుమ్కు దుద్దును దుమ్ తక్కువ దుమ్కు దుద్దును దుమ్, అది నా వయసు ఇప్పుడు దాంట్లో ఉన్నది కూడా. సో అట్లా నేను అట్లా పాడనన్న వ్యక్తిని. కాబట్టి ఏంటంటే నేను ఖచ్చితంగా స్త్రీకే సపోర్ట్ చేస్తా, కానీ ఎంతవరకు వాళ్ళకు దాని దగ్గర కూడా న్యాయం ఉండాలి. ఊరికే న్యాయం లేకుండా అవతలని ఊరికే అట్లా బ్లేమ్ చేసేసి అట్లా అయిపోయినాయి అంటారు. చాలా ఉన్నాయండి అట్లా. ఇందాక అతని గురించి చెప్పారు, ఇప్పుడు అన్యాయం కదా అది పక్కా. మీరు కావాలంటే దాన్ని ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అది ఫుల్ గా ప్రూవ్ అయిన కేసు. 100% అమ్మాయి అన్యాయంగా పెట్టిన కేసు. అమ్మాయి కాదు, వాళ్ళ తండ్రి ఇక్కడ తండ్రి పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు ఊరికే మాట్లాడడానికి అమ్మాయి అట్లా అనేయచ్చు, కానీ అమ్మాయి కాదు, అక్కడ వాళ్ళ తండ్రి. కాకపోతే అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఇంకో కేసులో ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు భార్య బాధితుల సంఘం ఎందుకు వచ్చిందండి అసలు? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఇవి జరుగుతున్నాయి అమ్మాయిల మీద, కొన్ని ఇవి కూడా జరుగుతున్నాయి. ఇది వాస్తవం కదా? కొన్ని ఇవి కూడా ఎందుకు, ఇవి కూడా చాలానే జరుగుతున్నాయి, కాదనట్లేదు. అదే వీళ్ళు కూడా అట్లే మృగాల కన్నా హీనంగా బిహేవ్ చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఇవి జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి, దాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు అంట. రైట్. సో చాలా క్లియర్గా క్లారిటీతో మీరైతే మీ అభిప్రాయాలు ఏంటో చెప్తూ వచ్చారు. అవును. సో మీ జీవితంలో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ చెప్పండి రవివర్మ గారు. ఏమన్నా? నేను అప్స్ అండ్ డౌన్స్ ఇలాంటివే కాదు, ఇంకా వేరే అయితే పడిన కష్టాలు ఇలాంటివి ఏం చెప్పాలంటే, ఇప్పుడు నాకన్నా బాగా ఏజ్లో పెద్దగా ఉన్న కొందరు ఆంటీలు ఇట్లాగే వాళ్ళు అంటే నేనంటే ముచ్చట పడతారనమాట. పడిన తర్వాత వాళ్ళు నాతో సెల్ఫీ తీసుకొని పోయి వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మన ఫోటో చూపిస్తే మనది చూడచక్కని జంట అన్నారని చెప్తారు నాకు. అయినా కూడా నేనేం అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు అక్కడ స్త్రీలు కాబట్టి. ఇదే ఒక పురుషుడు అన్నారు ఇట్లా. ఎవరు పేర్లు చెప్పరు అయితే? నేను ఎలా చెప్తాం? అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళేనా, పాడే గాయకుల? ఇట్లాగే పాటలు పిచ్చిన వాళ్ళు అట్లా రకాల వాళ్ళు అయితే అట్లా అన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఇదే నేను ఒక నాకన్నా వయసులో చిన్న అమ్మాయితో నేను ఇలా మాట్లాడితే, రవివర్మ అనేవాడు కనపడడానికే క్లాసు, కానీ వాడు పెద్ద మాస్ అనేది పెద్ద టైటిల్తో వస్తుంది. మరి అంతే కదా. కానీ మరి నేను కూడా మాటే కదా అన్నది, ఇప్పుడు వాళ్ళు కూడా మాటలే కదా అన్నది. కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. సరే అయితే పక్కన పెడితే, అయితే ఒకటి ఇక్కడ ఒక పురుషుడు స్త్రీని ఒక మాట అంటే అది అవకాశం ఇస్తే అది ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది. స్త్రీలకు అట్లా ఉండదండి. ఓ మాట జోక్గా అన్నా కూడా అట్లా చేస్తారంటారా? జోక్గా అన్నా అంటే ఇప్పుడు సేమ్ నేను కూడా అంతే కదా. ఇప్పుడు స్త్రీలాగా నేను కూడా ఇప్పుడు కొంచెము అదే ఒక స్టెప్ ముందుకేస్తే ఏం జరుగుతుందో అదే అంతే అంటారు. కానీ నేను వేయలేదు కదా, అట్లా చెప్తున్నారు. అక్కడైనా ఎక్కడైనా పోయేసరి స్టెప్ వేసేది పురుషుడే అంటున్నా నేను. స్టెప్ వేసేదంటారా? కాదు కదా, ఇప్పుడు స్త్రీ వేసింది కదా, ఇక్కడ వేసి మరి చూడచక్కని జంట అంటుంది, దానికి రెస్పాన్స్ ఇచ్చింది నేను. అయితే మిమ్మల్ని అయితే చాలా మంది పాపం ఫ్యాన్స్ విమెన్ వచ్చి మహిళలు వచ్చి ఫోటోలు తీసుకుంటారు, తెలిసిపోతుంటుంది. అంటే వాళ్ళు ఇట్లా సేమ్ ఇప్పుడు ఒక మేల్ ఫీమేల్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఎట్లా మాట్లాడుతుంటాడో అట్లా ఫీమేల్ కూడా మాట్లాడుతుండడం మనకి అర్థమైపోతుంది. కానీ సేమ్ ఇట్లాగే మనల్ని మనం వాళ్ళైతే స్త్రీలు ఎట్లయితే రక్షించుకుంటారో మనం కూడా మన ఉజ్వలమైన భవిష్యత్తు కోసం వాటి కోసం ఏంటంటే మనల్ని మనం కూడా